అది ఫసల్పూడి అండి. 79-80లో 10th క్లాస్ అయిన తర్వాత కాకినాడలో ఐటీఐ చేశానండి. ఐటీఐ అయిపోయిన తర్వాత మా సొంత బిజినెస్ అయిన టాక్టర్ ట్రైలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేదండి మా నాన్నగారిది. అది కాకినాడలో 97 వరకు అక్కడే నడిపానండి. తర్వాత దాన్ని 97లో హైదరాబాద్ షిఫ్ట్ చేసి అక్కడే వ్యాపారం చేసి అక్కడే సెటిల్ అయ్యామండి. నాకు పాప బాబు అండి. పాపకు 2007లో మా మేనల్లుడికి ఇచ్చి నర్సీపట్నం మ్యారేజ్ చేశారండి. తర్వాత మా బాబు బీటెక్ చేసి ఎంబీఏ చేసాడండి. ఇప్పుడు హైదరాబాద్ విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. మా బాబుకు కూడా కరోనా టైంలో 2020లో మ్యారేజ్ చేశానండి. ఒక మా బాబుకు కూడా బాబు పుట్టాడండి, మనవడండి. ఇంత గ్రాండ్గా మా జ్యోతి గారు లేదా ఈయన అందరూ కలిసి చేయడం చాలా ఆనందంగా ఉందండి. చాలా హైదరాబాద్ నుంచి వచ్చి ఎప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టిన కానీ ఎప్పుడు వెళ్దామా అని చాలా ఆతృతగా వచ్చానండి. చాలా బాగా చేశారండి. ఇది ఎంత ఇలా చేసిన వరకు ప్రతి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బి శ్రీనివాస్. ఇంకా ఎవరైనా మిత్రుల్ని నేనేమైనా మర్చిపోయి ఉంటే, లిస్టులో ఏమైనా చేర్చకుండా ఉంటే, ఇక్కడికి వచ్చి ఉంటే దయచేసి వారు కూడా వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ తరఫున, మన మురళి తరఫున వాళ్ళ సిస్టర్ ఎవరో వచ్చారు, ఆవిడ కానీ వాళ్ళ బావగారు కానీ ఏమైనా వారి సందేశాలు ఇస్తానంటే మేము ఉండడానికి సంతోషం తెలియజేస్తాం. నా పేరు రాకి శ్రీనివాస్ అండి. చెల్లూరు చివరి భక్తుల వారి స్థావరం గ్రామం అండి. నేను 10th క్లాస్ వరకు సర్వరాయ జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను. 10th క్లాస్ అదే పూర్తవ్వకుండా గారి నేను బిఎస్ఎన్ఎల్లో జాయిన్ అయ్యాను. తర్వాత 10th క్లాస్ బిఎస్ఎన్ఎల్ చేస్తూ పూర్తి చేశాను. బిఏ కూడా పాస్ అయ్యాను. అలాగే నాకు 2 పిల్లలండి, 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి బీటెక్ సివిల్ ఇంజనీర్ చేస్తున్నాడు. బాబు ఇప్పుడు ప్రస్తుతం కువైట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. రెండవ బాబు పిహెచ్డి పూర్తి చేశాడండి. బాబు ఇప్పుడు బెంగళూరులో పనిచేస్తున్నాడండి ఇంజనీరింగ్గా. బాబుకి వచ్చి జాబ్ వచ్చి ఒక 6 రోజులు అయిందండి జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను బిఎస్ఎన్ఎల్లో జూలై నెలలో రిటైర్ అవుతానండి. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు వచ్చిన వారు అందరికీ వందనాలు చెప్పుకుంటున్నానండి. ఎవరి పనులలో చక్కగా నిర్వర్తించి చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. తండ్రి ఈ మరిడి గారు అందరినీ గ్యాదర్ చేసినందుకు ఆయనకు మరి వందనాలు చెప్పుకున్నాను. మన మురళి గారి సిస్టరు కనకదుర్గ, సరదాగా ఆవిడ కూడా మాట్లాడతారు. మేమంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవాళ్ళం. చాలామందికి ఈ అమ్మాయి కూడా పరిచయం ఉంది. ఈ అమ్మాయి కాదు, ఇంకా ఎవరైనా రిలేటివ్స్ వచ్చింది, ఎవరైనా సరదాగా మాట్లాడతానంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే కనకదుర్గ గారు హస్బెండ్ కూడా మాట్లాడమని కోరుతున్నాను నేను. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురువులు ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళందరికీ పాదాభివందనం అండి. మా తల్లిదండ్రులకి నమస్కారం. మేము ఇదే గ్రామంలో పుట్టి పెరిగామండి. ఈ గ్రామం అంటే మాకు చాలా ఇష్టం. మా అన్నయ్య ఫ్రెండ్స్ని అందరినీ ఒకసారి చూడాలని, అప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చూడాలని, అలాగే పాఠశాలను కూడా ఒకసారి చూడాలని చాలా ఆసక్తిగా రాజమండ్రి నుంచి 11:30కి బయలుదేరి వచ్చామండి. సో అసలు 45 ఇయర్స్ తర్వాత మీరందరూ ఇలా కలవడం అనేది ఒక అద్భుతమైన ఘట్టం అండి. నిజంగా నా ఫేస్లో కనిపిస్తూ ఉండొచ్చు ఆనందం. మీలో ఎంతమంది ఇంత ఆనందాన్ని ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నిజంగా ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళు చాలా గ్రేట్ అండి.
మళ్ళీ మనం ఇన్ని సంవత్సరాల తర్వాత మన చదువుల తల్లి పాఠశాలకు వచ్చి మీరందరూ మీట్ అవ్వడం, మీ యొక్క అనుభవాలని పంచుకోవడం నిజంగా మంచి ఘట్టం అండి. ఇది స్వీట్ మెమరీ అండి ఇది నిజంగా. నాకు కూడా నేను ఈరోజు మా ఫ్రెండ్స్ చాలామందికి ఫోన్ చేసి మోటివేట్ చేశానండి, మనం కూడా గెట్ టుగెదర్ చేసుకుందాం, అన్నయ్య వాళ్ళు బ్యాచ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. మా బ్యాచ్ కూడా ఇలా జరుపుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇక్కడ కూడా మా క్లాస్మేట్స్ ఉన్నారండి, నాకు ఇలాగే మీ అందరినీ కలవాలని వచ్చారండి బిక్కిని విజయలక్ష్మి వాళ్ళు. తను ఇన్స్పిరేషన్తోనే మార్నింగ్ నేను బయలుదేరి వచ్చానండి. మీ అందరూ కూడా ఎవరికైనా కొంతమందికి నేను తెలిసి ఉండొచ్చండి. ఇది ఒక మంచి కార్యక్రమం. అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇలా కలిసినందుకు మీ ఆనందంలో నేను కూడా భాగం పంచుకుంటున్నందుకు ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండి. మై నేమ్ ఈజ్ కనకదుర్గాదేవి. ఐఎమ్ టీచర్ అండి అండ్ రాజానగరం మండలంలో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. మా హస్బెండ్ కూడా టీచర్ అండి, ఆయన కూడా వచ్చారు. ఈయన మండపేట మండలం. నా పరిచయం నేనే చేసుకుంటాను. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సత్యనారాయణ చౌదరి. నేను టీచర్ని అండి. ద్వారపూడి దగ్గర వేములపల్లి ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మీరందరూ కూడా ఎలా కలవడం అంటే గెట్ టుగెదర్కి నేను కూడా ఇదివరకు అటెండ్ అయ్యాను. బాగుంటుంది. ఎప్పుడో చదువుకున్నప్పుడు అల్లరి పనులు కానీ అప్పుడున్న రూపాలు కానీ మా మేస్టర్ కానీ అనేవాడు. గెట్ టుగెదర్కి వచ్చి నేను అదే రూపం ఊహించుకుంటూ వచ్చాను కానీ అందరూ మారిపోయారు అన్నాడు. మారిపోకుండా ఉంటారా? ఖచ్చితంగా మారిపోతారు. అందులోనే ఆయన ఏంటంటే పలానప్పుడు అందంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూద్దామని ఆసక్తిగా వచ్చానని చెప్పేసి మరీ చెప్పారు ఆయన. ఆ కుంటితనం ఇంకా ఆయనలో ఉంది కాబట్టి పాపం ఆయన చాలా చక్కగా బయటపడ్డారు. సాధారణంగా మనోభావాలు అందరికీ ఉంటాయి. సరే, మీ గెట్ టుగెదర్లో నేను కూడా భాగమయ్యాను. కాకపోతే మీరు ఎవరు నాకు తెలియదు, నేను కూడా మీకు తెలియకపోవచ్చు. మా బామ్మర్ది మేక మురళీకృష్ణ క్లాస్మేట్స్ మీరు అందరూ వాళ్ళు చెప్తూ ఈడ కనకదుర్గాదేవి మా ఫ్రెండ్ రమ్మని పిలుస్తున్నారండి, తప్పనిసరిగా వెళ్ళాలి నేను కూడాను. అంటే అన్నయ్య కూడా చెప్పాడు, అయితే కొంచెం ఆలోచించాను కానీ ఫ్రెండ్స్ ఉన్నారు కలుస్తాను తప్పనిసరిగా అన్నారు. సరే తప్పనిసరిగా తీసుకెళ్తాను. అంటే పూర్వం మిత్రులను కలుసుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంటుందండి. మన కుటుంబ సభ్యుల కంటే కూడా మన మిత్రుల దగ్గర ఎక్కువ ఓపెన్గా ఉంటాం మనం. అంటే కుటుంబ సభ్యుల దగ్గర చిన్న చిన్న మనస్పర్ధలు, తగాదాలు, కోపతాపాలు ఉంటాయి. మిత్రుల దగ్గర అయ్యే ఉండవండి. ఒకవేళ ఉన్నా కానీ మర్చిపోతాం. మిత్రుల దగ్గర చాలా ఓపెన్గా ఉండగలం. మిత్రులు కలిసి ఉన్నంత హాయి మరి ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి ఆ యొక్క భావం నాకు అర్థమైంది కాబట్టి ఆవిడ తీసుకుని అన్నీ బయలుదేరి రావడం జరిగింది. మరి మీ అందరినీ ఇక్కడ ఎలా కలుసుకుంటున్నందుకు నాకు కూడా సంతోషం ఉంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ అండి. నా మాట మళ్ళీ మా బావగారు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. రాధాకృష్ణ సిస్టర్కి వాళ్ళ బావగారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ అమూల్యమైన స్పీచ్ని మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేసుకుంటే, లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని కార్యక్రమాలు మనకి గేమ్స్ అని కొంత ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు భోజనం తర్వాత ఉన్నాయి. అందరూ కూడా సాయంత్రం జనగణమన తర్వాతే వెళ్ళాల్సిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం. ముందుగా లంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం. లంచ్ బ్రేక్ తర్వాత మనం మళ్ళీ అసెంబ్లీ అవుదాం. ఎవరైనా ఉంటే మాట్లాడడానికి రావాల్సింది కోరుతున్నాం.
ఓకే, రెడీ, 1 2 3 ఓపెన్ చేయండి. హలో సుబ్బారావు, ఏమొచ్చింది అమ్మా? హలో, అదేంటి పైన కూర్చొని చీరాలు వేస్తారు వస్తున్నారు, మరి అలాంటి చీరాలు ఇవ్వడం కుదరదు. అలాగే చీర కట్టుకుని వెళ్తుంది, వచ్చి తీసుకుని ఉంటేనే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, క్లాప్ క్లాప్. ఉన్నత పాఠశాలకి ఇన్వెస్టర్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అది పూజ దర్శనాన్ని అన్ని మేడం గారికి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటే గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు దాకా తీసి ఏమైనా ఉంటే వాళ్ళకు ముందుగా ఈ బ్యాచ్ 7980 బ్యాచ్ పూర్వ విద్యార్థుల యొక్క అపూర్వ సమావేశానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసి నన్ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నా ఆనందాన్ని, నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నానండి. మరి వయసులో నాకు చాలామంది ఈ బ్యాచ్ అంతా కూడా 7980 బ్యాచ్ సుమారుగా నా వయసు వారే. మీ అందరినీ చూస్తుంటే నేను పాఠశాలలో చదివిన రోజులన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి. ఏమైనప్పటికీ చాలా మంచి అవకాశం నాకు ఇచ్చారు. ఇంకా తర్వాత విషయం వచ్చేసరికి నేను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా గత సంవత్సరం నేను బాధ్యతలు స్వీకరించానండి. అయితే నా పేరు జి రాజ్యలక్ష్మి, గోడవల్లి రాజ్యలక్ష్మి. నేను నేటి రామచంద్రాపురంలోనే పుట్టి పెరగడం, అక్కడ చదువుకోవడం, విద్యాభ్యాసం అంతా రామచంద్రాపురం గర్ల్స్ హై స్కూలు. ఇంకా మీకు పరిచయంగా చెప్పాలంటే మా నాన్నగారు బిఎస్ఎన్ కాలేజీలో గోడవల్లి కోటేశ్వరరావు గారుగా ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేయడం జరిగింది. ఆయనకి ఇక్కడ చాలామంది విద్యార్థులు మీ అందరి దగ్గర ఆయన దగ్గర విద్య నిర్దేశించిన వారు ఇక్కడ చాలామంది నాకు తెలియడం జరిగింది. ఏమైనప్పటికీ గురువుల్ని ఈ రకంగా మీరు సత్కరించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయము. అటువంటి సాంప్రదాయం నేను ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత 4వ బ్యాచ్ అండి. మీరు ఇక్కడ ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పరచుకోవడం, కానీ 45 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా అదృష్టం. మీ అందరి అదృష్టంగా మనకు భావించవచ్చు. 45 సంవత్సరాలు అనేది చాలా విలువైన కాలం. అది చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి అవకాశం మనకు లభించదు. ఇంకా తర్వాత విషయం వచ్చేసరికి ప్రధానోపాధ్యాయులుగా మీరు ఈ పాఠశాలలో పనిచేయడం అనేది నా అదృష్టంగా ఈ చెల్లూరు గ్రామంలో నా వంతు నా సాయశక్తిలో నా శక్తివంతులు లేకుండా పనిచేస్తూ
ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దుతామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, నేను 30 సంవత్సరాల క్రితం ఇదే రోడ్డు మీద కాకతీయ స్కూల్కి వెళ్తున్నప్పుడు కాకతీయ హై స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయినప్పుడు ఈ స్కూల్ నేరుగా వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు ఈ స్కూల్ చూసి ఈ స్కూల్లో చాలా 1962లో సర్వారాయుడు గారు ఎంతో ముందు ఆలోచనతో దూరదృష్టితో ఎంతో దూరదృష్టితో చెల్లూరు గ్రామ విద్యార్థులను తీర్చిదిద్దే ఉద్దేశంతో ఆయన స్థలము ఇవన్నీ దానం చేయడం పాఠశాలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన యొక్క అభిలాష మేరకు, ఆయన యొక్క సత్సంకల్పం మేరకు ఆ రోజుల్లోనే మరి కంచి కామకోటి పీఠాధిపతి గారు వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిలాఫలకాలు కూడా పాఠశాల ఎంట్రన్స్లో ఉన్నాయి. మరి అటువంటి ఎంతో మంచి ఎంతో విలువైనటువంటి పాఠశాలలో పనిచేయడం అనేది, ఈ పాఠశాల యొక్క అభివృద్ధిలో పాల్పంచుకోవడం అనేది నా యొక్క బాధ్యతగా భావిస్తున్నాను. అంతేకాకుండా మరి ఈ సమావేశానికి ఇంత చక్కటి రూపకల్పన చేసినటువంటి 2 నెలల కాలంలోనే ఇంతటి చక్కటి కార్యాచరణ రూపొందించుకొని ఇందులో మనందరం కలవడానికి ఏర్పాటు చేసినటువంటి చాలామంది వ్యక్తులు నాకు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ మరొకసారి. మరి త్వరలోనే మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇంకా బాగా మీ యొక్క ఆశయాలను ఇంకా ఉన్నత స్థాయిలో ఇంకా బాగా మంచి మెరుగైన జీవితాన్ని ఆశిస్తున్నాను. మరి మీరు ఇచ్చినటువంటి ఈ ఇన్వర్టర్ నేను ఇప్పుడు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. నా వర్క్ అయితే నాకు ఇంకా నేనేమీ ఆశించలేదు మీ నుంచి. ఇక్కడికి వచ్చి నా విద్యార్థులను మీరు ఆశిస్తూ అందజేస్తే చాలు అనే ఒక ఆశయంతోనే నేను మీకు ఒక ఆలోచనతోనే నేను ఓకే అన్నానండి. కానీ నాకు మరింత నా బాధ్యతను పెంచుతుంది, మరింత నా బాధ్యతను గుర్తెరుగు చేస్తారు. చక్కగా ఇది మా పాఠశాల విద్యార్థులందరికీ ఉపయోగించేటట్లుగా నేను కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ మై మీటింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బండిమేని గోవిందరాజు గారు, శ్రీమతి గోవిందరాజు. మనందరం ఉదయం నుండి ఇంత సంతోషంగా ఉండడానికి చాలా ఇనిషియేషన్ తీసుకొని శ్రమ కోర్చి సైకిల్ మీద అన్ని చోట్లకి తిరిగి ఎక్కడెక్కడ ఉన్నామో అసలు ఎప్పటికీ నాకైతే నమ్మకం కలగట్లేదు మన ఫోన్ నెంబర్స్ అయ్యి ఎలా గ్యాదర్ చేశారనేది. తర్వాత అడగాలి, ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను ఫోన్ నెంబర్ తీసుకుని అడుగుతాను. అసలు అంత కష్టసాధ్యమైన పనిని ఎంత ఈజీగా ఎలా చేశారు అనేది ఆయనకు మాత్రమే తెలిసినటువంటి విద్యను నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అందరి తరఫున కూడా ఒక విధంగా రుణపడి ఉంటాం మీకు. ఎందుకంటే 45 years ముందు మేము ఊహించలేదు ఇది ఇలా ఒకరోజు కలుసుకుంటామని కానీ ఇంత సంతోషంగా ఒకరోజు గడపగలమని కానీ మేము ఊహించలేండి. దాన్ని మీరు సాధ్యం చేశారు. చాలా థ్యాంక్స్. ఈ చిరు సత్కారాన్ని మా అందరి యొక్క సంతోషం, ప్రేమ అన్ని కలిపి చేస్తున్నది. దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. నవ్వండి కదా, కొద్దిగా స్మైల్, స్మైల్ ప్లీజ్. గోవిందా నవ్వాలి, అదే నువ్వు కళ్ళెడిది ఖండించడం లేదు. ఓకేనండి, రైట్.
ఉండండి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే మేము అడిగిన క్వశ్చన్కి వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోతానే చేస్తాం. మన వాట్సాప్ గ్రూప్ జ్యోతి క్రియేట్ చేసిన దగ్గర నుంచి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా యాక్టివ్గా ప్రతిరోజు ప్రతి పూట పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎవరో వెంటనే చెప్పాలి. వాట్సాప్ గ్రూప్ లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ ముగ్గురు ఉన్నారు. క్రమం తప్పకుండా మెరిడియా హలో 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 ఎవరైనా ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మేము లిస్ట్ వేసుకున్నాం. ఆ లిస్ట్ కరెక్ట్ అయితే మేము గిఫ్ట్ ఇస్తాం. ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. వసంత అనురాధ మూడు. మూడు రైతే నల్లమల్లి వీరరాఘవరెడ్డి దంపతులు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతాం. జ్యోతి గారు కాదు, గ్రూప్లో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఇవ్వండి. మేమేంటో గ్రూప్లో డమ్మీలు అన్ని విధాలుగా కోఆపరేట్ చేసినందుకు మీ ఇద్దరు తీసుకోవాల్సిందిగా. ఈరోజు వెంకటరావు గారు మార్నింగ్ నుంచి కూడా ఆయన ఎవరో కూడా మనకు తెలియపోయినా కానీ ఫస్ట్ నుంచి చాలా సర్వీస్ చేశారు. మా అందరికంటే ఎక్కువ సర్వీస్ చేశారు వెంకటరావు గారు. థ్యాంక్ యూ వెంకటరావు గారు. స్మాల్ గిఫ్ట్ అది ఎలా అంటే మేము కొత్తలోనే సైకిల్ తొక్కుంటా వెళ్ళి కోటిపల్లి చెప్పాలి. సాయిబాబా బిగ్ ల్యాప్స్ సాయిబాబా క్లాప్ 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 క్లాప్. తనకం చూపించి ఎన్నో రకాలుగా మనం ఉత్తేజపరిచిన సాయిబాబాకి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అనురాధ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కదండి పద్మ గారు, ఇంకా 2 రోజులు ఉంటుంది ఈ గ్రూప్. తర్వాత ఇంక మెసేజ్లు ఉండవు, ఏముండవు. రెడ్డి దంపతుల్ని సాల్వా కప్పి పద్మావతి గారిని చేరమనవలసిందిగా కోరుతున్నాం. స్నేహమంటే ఆప్యాయతో అభిమానము ప్రేమతో కూడిన స్నేహమంటే ఆత్మీయ కలయికో. జ్యోతమ్మ తీవ్రమైన కృషి చేసినందుకు దేవుడికి జ్యోతమ్మకి మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూడండి